నమస్కారం అండి. ఈరోజు శుభ శనివారము, మార్గశిర మాసము. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని ధ్యానించడం వల్ల దారిద్ర్య దుఃఖ నిర్మూలన మరియు ధనధాన్యాలు సమృద్ధిగా లభించును. గ్రహదోష బాధలు తొలగిపోవును. శ్రీ వెంకటేశ్వర ద్వాదశనామ స్తోత్రము పఠిస్తాము. శ్రీ వెంకటేశ్వర ద్వాదశనామ స్తోత్రము. అస్య శ్రీ వెంకటేశ ద్వాదశనామ స్తోత్ర మహామంత్రస్య బ్రహ్మ ఋషిః అనుష్టప్ఛందః శ్రీ వెంకటేశ్వరో దేవతా ఇష్టార్థ వినియోగః. ఓం నారాయణో జగన్నాథో వారిజాసన వందితః స్వామి పుష్కరిణీవాసి శంఖచక్ర గదాధర పీతాంబరధరో దేవో గరుడాసన శోభిత కందర్పకోటి లావణ్య కమలాయతలోచన ఇందిరాపతి గోవింద చంద్రసూర్య ప్రభాకర విశ్వాత్మ విశ్వలోకేశో జయ శ్రీ వెంకటేశ్వర. ఏతద్వాదశనామాని త్రిసంధ పఠేన్నరః దారిద్ర్య దుఃఖ నిర్ముక్తో ధనధాన్య సమృద్ధిమాన్ జనవశ్యం రాజవశ్యం సర్వకామార్థ సిద్ధిదం దివ్యతేజ సమాప్నోతి దీర్ఘమాయుశ్చ విందతి గ్రహరోగాది నాశాంచ కామితార్థ ఫలప్రదం ఇహ జన్మని సౌఖ్యంచ విష్ణు సాయుజ్యమాప్నుయాత్. ఇది బ్రహ్మాండ పురాణే బ్రహ్మ నారద సంవాదే వెంకటేశ ద్వాదశనామ స్తోత్రం సంపూర్ణం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపద మొక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద.